అందరికీ నమస్కారం. ఈ మైండ్ డాక్టర్ టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈవేళ నేను మీతో మాట్లాడబోయే సబ్జెక్ట్ మానసిక ఆరోగ్యం. సో మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకునే ముందు నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, పూర్వం దేవుళ్ళందరూ రాక్షసులతో ఫెడప్ అయిపోయి సో మనల్ని బాగా పూజ చేసి మనం చెప్తే విని అనుకువగా ఉండే ఒక జాతిని క్రియేట్ చేద్దారని మానవ జాతిని క్రియేట్ చేస్తారట. సో మానవ జాతిని క్రియేట్ చేస్తునే ముందు వాళ్ళందరూ ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టి మళ్ళీ వీళ్ళు రాక్షసుగా తయారవ్వకుండా ఉండాలి అంటే మనం వీళ్ళకి ఏదో ఒక లోపం పెట్టాలని చెప్పి చాలాసేపు ఆలోచించి ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్స్ తర్వాత వాళ్ళు అన్నారట, ఇదేంటి అన్నీ ఇద్దాము, ఎందుకంటే వీళ్ళకి అన్ని తెలివితేటలు ఇద్దాము, కానీ వీళ్ళ మనశ్శాంతి అన్నదాన్ని మాత్రం వాళ్ళకి ప్రస్తుతానికి ఎక్కడుందో తెలియకుండా దాద్దాము అని. సో అది ఎక్కడంటే సముద్రం లోపల, ఆకాశంలోనే, ఇంకెక్కడ రకరకాల ఆలోచనల తర్వాత అందులో ఒక గాడ్ సజెస్ట్ చేశారట. లేదు వాళ్ళు బుర్రలోనే పెడతాం, అది తెలుసుకోకుండా అది ప్రపంచం అంతా మనశ్శాంతి కోసం తిరుగుతూ ఉంటారు, లేదా మనల్ని పూజిస్తూ ఉంటారు, ఇలా చేస్తారని. ఇది సరదా కోసం చెప్పిన కదా, కానీ దీంట్లో చాలా విషయం ఉంది. కారణం ఏంటంటే, ప్రస్తుతం మన సమాజంలో కూడా మనందరూ కూడా అలాగే పరుగులు పెడుతున్నాం. సో బయట పూజలు చేస్తాం, పురస్కారాలు చేస్తాం, ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటున్నాం, కానీ మన మనసులోకి వెళ్ళి ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నాం. కారణం ఏంటంటే దాన్ని మీరు మెడిటేషన్ అనండి, ఇంకోటి అనండి. అది మానసిక ఆరోగ్యం ఏంటి అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ హెల్త్ గురించి డిఫైన్ చేస్తారు. ఆ డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే, ఎవరైతే టోటల్ వెల్బీయింగ్గా అంటే శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా, సోషల్గా, స్పిరిచువల్గా హెల్తీగా ఉంటారో వాళ్ళే సంపూర్ణ ఆరోగ్యవంతులు. అంతేకాని మీకు జబ్బులు కానీ జబ్బుల తాలూకు సిమ్టమ్స్ కానీ లేకపోవడం అన్నది ఆరోగ్యం కాదు అన్నది వాళ్ళు ఇచ్చిన నిర్వచనం. అలాగే మెదడుకు మైండ్ హెల్త్కి కూడా, మానసిక హెల్త్కి కూడా అదే ఇచ్చారు వాళ్ళు డెఫినేషన్. దాంట్లో ఏంటంటే మనకి వచ్చే మన ఆలోచనలు, మన భావాలు, భావోద్వేగాలు, మన రిలేషన్స్, మన పనులను మనం సక్రమంగా నిర్వర్తించుకుంటున్నామా లేదా, ఏదైనా ఆటంకం కలుగుతుందా, లేదా మనం ఒక స్ట్రెస్ని కానీ వర్రీ కానీ ఒక సిచ్యుయేషన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నామా లేదా, దాని నుంచి ఒకవేళ ఏదైనా చిన్న మానసిక సమస్య కలిగిన వెంటనే దాని నుంచి బయటకు రాగలుగుతున్నామా లేదా అన్నది దట్ ఈస్ టోటల్ మెంటల్ హెల్త్. అంతేకాని మెంటల్ హెల్త్లో నాకు ఈ డిజార్డర్స్ లేవు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనేది కాదు అనేది ఇక్కడ మనం ఆ డెఫినేషన్గా తీసుకోవాలి. సో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనకు రోజు వచ్చే 65,000 ఆలోచనలో చాలా వరకు మనకి ఇప్పుడు నెగిటివ్లో నడుస్తున్నాయి. కారణం ఏంటంటే, దానికి మన సొసైటల్ కండిషనింగ్, మన సోషల్ కండిషనింగ్, రిలీజియస్ కండిషనింగ్, ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. కొంత జెనెటికల్గా కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఈ మానసిక ఆరోగ్యం ఏ విధమైన జబ్బులు అంటే లైక్ డిజార్డర్స్ ఏమి లేకపోతే, మెంటల్ డిజార్డర్స్ లేకపోతే ఆరోగ్యం ఉన్నామని కాదు. మీకు రోజుకు వచ్చే 65,000 థాట్స్లో అట్లీస్ట్ 60-70% పాజిటివ్గా ఉన్నాయా లేదా. పాజిటివ్గా అంటే ఏంటంటే మీ సంతోషం, మీ ఆనందం, ఇవన్నీ కోల్పోకుండా ఉండటమే సంపూర్ణమైన ఆరోగ్యం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతసేపు మన ఫిజికల్ హెల్త్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మన మానసిక సమస్యలకి లేదా మానసిక హెల్త్కి, మన మెంటల్ హెల్త్కి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ కనుక మీరు ఫ్యాక్ట్ తెలుసుకుంటే, శరీరానికి వచ్చే 70-80% అది జబ్బులు కానీ జబ్బుల తాలూకు సిమ్టమ్స్ అన్నీ కూడా మానసిక అనారోగ్యం వల్ల వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మానసిక అనారోగ్యం అంటే మనం ఎప్పుడైతే స్ట్రెస్లో ఉన్నామో, వరీలో ఉన్నామో, యాంగ్జైటీలో ఉన్నామో, లేదంటే సమ్ డిప్రెసివ్ మూడ్లో ఉన్నామో, ఇవన్నీ కూడా మనకు తెలియని కెమికల్స్ మన బాడీలోకి రిలీజ్ చేస్తున్నాం. సో దానివల్ల మీ మానసిక సమస్యల వల్ల మీ శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ మన శరీరానికి భౌతికంగా ఇచ్చే ఇంపార్టెన్స్ మానసికంగా ఇవ్వట్లేదు. దానికి ఏమిటి, ఎలాగా అన్నది మీ అందరికీ చాలా తెలిసి, ఇది కొత్తగా చెప్పి సైన్స్ ఏం కాదు. కానీ మీరు ఎవరైతే ఆ పరిధిలో ఉండలేకపోతున్నారో, మీ మానసిక ఆరోగ్యం మీరు చేసుకునే పనులకి, దైనందిన జీవితంలో మీరు ప్రతిరోజు చేసే పనికి ఎక్కడైతే అడ్డం వస్తుందో, దాన్ని సక్రమంగా చేసుకోలేకపోతున్నారో అటువంటి చోట మీకు ఇంటర్ఫియరెన్స్ అవసరం. సో మీరుగా మీరు యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఇంకోటి కానీ చేయండి. మీ స్పీడ్ ప్రయాణాన్ని కాసేపు ఆపి మీరు మీ మనసులో ప్రయాణించి ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అందుకని మీరు ప్రశాంతంగా ఆలోచించి మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని పారాసింపథిక్ నర్వస్ సిస్టంలోకి తెచ్చుకోగలిగితే, అంటే మీ థాట్స్ని స్లో డౌన్ చేయగలిగితే మీకు చాలా సమస్యలు తగ్గిపోతాయి. అది మీకు మంచి నిద్ర వల్ల తగ్గిపోతాయి, మెడిటేషన్ వల్ల తగ్గిపోతాయి, లేదా మాలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ వల్ల కానీ, ఓ సైకాలజిస్ట్ కానీ, లేదంటే ఒక NLP థెరపిస్ట్ కానీ, లేదంటే ఇంకొక ఎక్స్పర్ట్ని కలిసి వాళ్ళ సలహా తీసుకుని మీరు మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే మీ శారీరకంగా చాలా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో ఇక్కడ నేను ప్రత్యేకంగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మనకు వచ్చి 65,000 70,000 థాట్స్లోంచి
మెజారిటీ 60% ఉన్నాయో లేదో చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సైకాలజిస్టుల ప్రకారం, రీసెర్చ్ ప్రకారం మనకి 90%, 80 to 90% థాట్స్ ఆర్ నెగిటివ్. ఎందుకంటే అది మన సోషల్ కండిషనింగ్ అవనివ్వండి, లేదా మన పెరిగిన వాతావరణం అవనివ్వండి, ఎన్విరాన్మెంటల్ కండిషనింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానివల్ల మన ఆలోచనలో నెగిటివ్గా ఉంటే కనుక వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తెలిసిన ప్రొసీజర్లు మీ సొంతగా చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సైకాలజిస్టులు ఈ అందరి సమస్యలకి పరిష్కరించడానికి వాళ్ళకి సమయం సరిపోదు, అంత సరిపడి సైకాలజిస్టులు కూడా లేరు. ఇంకా స్పెషలిస్టులు ఇందులో ఈ రంగంలో స్పెషలిస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఉన్న ఎక్స్పర్ట్స్ సరిపోరు. కాబట్టి మీకు మీరుగా తెలుసుకోండి. మీ సమయాన్ని కొంత మీరు ఒక 10% అయిన రోజులో మీ మానసిక ఆరోగ్యం మీద ఖర్చు పెట్టండి. సో మిగతా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీకు కావాల్సిన వాళ్ళని సంప్రదించవచ్చు. కానీ ఇక్కడి నుంచి నేను చెప్పబోయేది ఏంటంటే, నేను ఫ్రీగా ఇచ్చే ఈ సైన్స్ని మీరు కనుక వినియోగించుకుంటే నెక్స్ట్ వాటిల్లో నేను ఆ సమస్య నుంచి ఎలా అధిగమించాలి, సో మనం ఏం చేయాలన్నది మీరు మీ ఇంట్లో కూర్చుని మీరు చేసుకోవచ్చు. మీరు దాని నుంచి బయటికి రావచ్చు. ఎవరికి ఒక పైసా ఖర్చు పడాల్సిన పని లేదు. మీరు ఈ ట్రావెల్ చేసి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. సో మీ ఆరోగ్యాన్ని మీరు చక్కదిద్దుకోమని చెప్తున్నాను. నా సైడ్ నుంచి ఏంటంటే, ఇవన్నీ కూడా నేను జీవితంలో నేర్చుకుని నాకు నేనుగా స్వయానుభవంతో దాని నుంచి బయటకు రాగలిగాను. కాబట్టి ఎన్నో 40-50 సంవత్సరాలు నాకున్నటువంటి అలవాట్లు కానీ నాకున్నటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి నేను బయటకు రాగలిగాను. కాబట్టి ఈరోజు నేను అది ఫ్రీగా మీకు అందజేయాలనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఉంటే కూడా తెలియచేయండి. అలాగే మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా నాకు మీరు తెలియచేస్తే వాటిని నేను మీకు ఆన్లైన్లో నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.